రీసెంట్గా వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేసాం వైజాగ్ టు సికింద్రాబాద్. ఈ ట్రైన్లో మేము చేసిన ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో చూద్దాం. మార్నింగ్ 5:30కి ట్రైన్ ఎక్కితే 6:30 వరకు వాళ్ళు ఒక ట్రే తీసుకొచ్చి మా ముందు పెట్టారు. టీ బ్యాగ్స్ అయితే చూసాం, కానీ ఇలా టీ మిక్స్ పౌడర్ చూడడం ఫస్ట్ టైం. ఇలా హాట్ వాటర్లో వేసుకొని సన్న పుల్లతో కలుపుకుంటే టీ రెడీ అయిపోయినట్టే. ఇంకా యూనిబిక్ కుకీస్ కూడా ఇచ్చారు. మార్నింగ్ 8 కల్లా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసారు. ఆతృతగా ఏముందబ్బా దీంట్లో అని చూసేసరికి 2 ఇడ్లీలు, ఒక వడనైతే ఉంది. ఇది ముంచుకొని తినడానికి సాంబార్, సరిపోనట్టుగా ఉండే చట్నీ అయితే ఇచ్చారు. పిల్లలు చాలా ఇష్టపడే కప్ కేక్, పెరుగు కూడా ఇచ్చారు. చేతులు కట్టుకోవడానికి సీట్లోంచి లేవడం ఎందుకని వైప్స్ కూడా ఇచ్చారు. 8 వరకే బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇంకా 11 వరకు మళ్ళీ చిన్ని ఆకలి అవుతుంది కదా, సో దానికోసం ఇన్స్టంట్ మ్యాగీ అయితే తీసుకున్నాం. ఇంకా లంచ్లో అయినా ఏదైనా వెరైటీగా ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెయిట్ చేసాం. 12:30 కల్లా లంచ్ అయితే వచ్చేసింది. మనం రెగ్యులర్గా తినే పప్పు, పన్నీర్ కర్రీ, దొండకాయ ఫ్రై, ఈ కర్రీస్ అన్ని కలుపుకొని తినడం కోసం రైస్ ఇంకా చపాతీ ఇచ్చారు. ఓవరాల్గా ఇది మా ఎక్స్పీరియన్స్. టేస్ట్ అయితే బాగానే ఉంది. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.